గౌతమ్ దీని పక్కన అంటే దానికి ఆ పరిస్థితి రాదు మీకు. ఫ్యామిలీ అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ కాదు, నెంబర్ ఆఫ్ ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ అన్ని చూసేది నన్ను ప్రేమించింది. ఇవే తనలో మీకు కనిపించలేదా? ఆ ప్లేస్ లో ఉంటే 2 నిమిషాలు ఆలోచించి నేను వదిలేస్తాడే, అప్పుడు అతనిలో ఒక ఫ్రెండ్ అప్పుడు అతనిలో ఒక తండ్రి మీకు కనిపించలేదా? నా కూతురు మ్యారేజ్ ప్రాబ్లం లో ఉంది, నువ్వు రావాలంటే వచ్చి మీరెంతో అవమానించిన ఆ బాధ మొత్తం దిగమింగుకొని నవ్వుతూ తిరిగాడే, అప్పుడు అతను ఒక మంచి మిత్రుడు మీకు కనిపించలేదా? నన్ను లేపుకుపోరా తర్వాత అన్ని అవి సర్దుకుపోతాయని ఇదంటే సర్దుకుపోయే నాకు కావాల్సింది సర్దుకుపోయే రిలేషన్ కాదని దీన్ని ఆపి ఈ పెళ్లి పీటల వరకు తీసుకొచ్చాడే, అప్పుడు అతను ఒక కుటుంబం గురించి ఆలోచించే పెద్ద మనిషి మీకు కనిపించలేదా? గుడిలో అంత మంది ముందు ఏమి కానీ మీరు కొడితే తలదించుకొని నిల్చున్నాడే, అప్పుడు అతనిలో ఒక తండ్రి చేత దెబ్బతిన్న కొడుకు మీకు కనిపించలేదా? సరే, ఇవన్నీ అతనిలో మీకు కనిపించలేదు, మీరే కరెక్ట్. అమ్మా, ఒక అమ్మాయి సంతోషంగా బతకడానికి పెద్ద కుటుంబమే కారణమైతే, అమ్మా నీ పెళ్ళైనప్పటి నుంచి నీ సుఖం దుఃఖం సంతోషం బాధ ఇవన్నీ నాన్నతో పంచుకున్నావా లేదా నాతోనో పిల్లితోనో బాబాయ్తోనో పంచుకున్నావా? ఎంతసేపు నాక సంతోషంగా లేదు అంటుంటావే, నీ అక్క సంతోషంగా లేదు ఒక మంచి భర్త దొరకనా? పెద్ద కుటుంబం లేక కాదు, గుండెల్లో పెట్టుకొని చూసుకునే భర్త దొరికితే గుళ్ళో దేవుడు కూడా మర్చిపోతారు నా యాదవులు. పాప వాడు ఏమడిగాడు? దాంతో పాటు మన ఫ్యామిలీ కావాలన్నాడు. తప్పనా అది? ఇక్కడ మిస్ అయింది వీడియో ఏదో కాదు నాన్న, మనం ఒక మంచి మనిషిని మిస్ అయ్యాం. ఆంధ్రప్రదేశ్ లో గడపకొక అమ్మాయి అంటే నాన్న, అన్నదమ్ములు కోపడతారనో తల్లిదండ్రులు బాధపడతారనో ఇష్టం లేని పెళ్లి చేసుకొని నటిస్తూ బ్రతికేస్తున్నారు. రేపు ఇది కూడా అలాగే బ్రతికేస్తుంది నాన్న. గౌతమ్తో అన్నావే నీకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే అనాథం చేస్తే దీన్ని అనాథం చేసి పెళ్లి చేసుకోమని, ఇప్పుడు నువ్వు నిజంగానే దీన్ని అనాథం చేసి పెళ్లి చేస్తున్నావు నాన్న. చివరగా ఒక మాట నాన్న, ఏ అమ్మాయి అయినా శరీరంతో కాపురం చేస్తే సుఖంగా ఉంటుంది, మనసుతో కాపురం చేస్తే సంతోషంగా ఉంటుంది. నీ కూతురు ఎలా ఉండాలో నువ్వే నిర్ణయించుకో.